హలో అండి, నా పేరు సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నామినేషన్స్ గురించి. ఆల్రెడీ మండే నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. హౌస్లో నామినేషన్స్ అనేవి రచ్చరచ్చగా జరుగుతుంది. ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు దివ్య వర్సెస్ సంజన గారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. బట్ ఇమాన్యుయల్కి ఒక 3 పవర్స్ అయితే ఇస్తారు. పవర్ అస్త్రా గురించి ఆల్రెడీ 2 అయిపోయాయి. లాస్ట్ అస్త్రా వచ్చేసి ఈ వీక్ నామినేషన్స్ క్యాన్సిల్ చేయడానికి అనేసి నాగార్జున గారు వాడమంటారు. దాన్ని అయితే ఇమాన్యుయల్ వాడాడు. సో ఈ వీక్ నామినేషన్స్ అనేది లేదు. నెక్స్ట్ వీక్లో ఈ అస్త్ర ఉండకూడదు, ఈ వీక్ నామినేషన్స్ క్యాన్సిల్ చేయాలి. తనుజ వర్సెస్ దివ్య అనేది చాలా రైవలరీ, చాలా ఘోరంగా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ బాగా ఉంటుంది, టీఆర్పీ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పేసి నాగార్జున గారు అయితే, నాగార్జున గారు కాదు యాక్చువల్గా ప్రోగ్రామర్స్ ఉంటారు కదా బిగ్ బాస్ టీం వాళ్ళైతే నామినేట్ చేయాలి అనుకున్న పర్సన్ని లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ చేసి ఈ డెసిషన్కి వచ్చారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికీ జరిగింది అందరికీ తెలుసు, టీఆర్పీ గురించి తెలుసు. అండ్ అలాగే నిన్న వచ్చినాక ఈరోజు ఎపిసోడ్లో రాబోతున్నారు కదా, నిన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా వాళ్ళ మదర్ చెప్పారు కదా, దివ్య బాండింగ్స్ అవన్నీ వద్దు, దివ్యతోని కొంచెం ఇట్లా ఉంది అని చెప్పేసి, దివ్య గురించి కొంచెం నెగిటివ్ అంటే చెప్పలేరు కానీ ఇండైరెక్ట్గా చెప్పారు తనుజతో బాగుంది అని చెప్పేసి. దానివల్ల వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో దివ్య, తనుజ, భరణి వీళ్ళ మధ్యలో డ్రామా అనేది క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఫైర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే దివ్యని ఎలిమినేట్ చేయలేదు. వాళ్ళు చేయలేకపోవడానికి కారణం అది కూడా ఒకటి. అండ్ ఈరోజు వచ్చేసి నామినేషన్స్లో తనుజ వర్సెస్ దివ్య అయితే పోటాపోటీగా చాలా బిగ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అవుతున్నాయంటే, ఒక ఫైట్ కొట్టుకునే అంత ఘోరంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంత అరుచుకుంటున్నారు. ఇదే బిగ్ బాస్ టీం కోరుకుంది. అండ్ ఆడియన్స్ కూడా అట్లాంటివి కోరుకుంటారు కాబట్టి అందుకే దివ్యని పెట్టారు. దివ్యని ఉంచడానికి కారణం మెయిన్గా అదే. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు నామినేషన్స్కి వస్తారో చూడాలి. మ్యాక్సిమం ఇద్దరు నామినేషన్స్కి రావచ్చు. నామినేషన్స్కి వస్తే మాత్రం దివ్య ఈ వీక్ సేవ్ అవుతుందో లేదో మనకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వర్సెస్ సంజన అయితే జరుగుతుంది. వీళ్ళ మధ్యలో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. అండ్ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ కూడా ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో కూడా పాతవి కొత్తవి అన్నీ కలిపి మాట్లాడుకుంటున్నారు, సేమ్ దివ్య తనుజ లాగా. దివ్య తనుజ కొత్త ఫైట్ కూడా అయింది కదా, కొత్త ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి, పాత అన్నీ కలిపి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వచ్చిన లిస్ట్లో వీళ్ళు మాత్రం ఫైట్ అయితే బాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, కంప్లీట్గా ఎవరు నామినేషన్స్లోకి వచ్చారు, ఇంకా ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు అనేది తర్వాత వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.